तेलंगाना जागृति के ज़ेर एहतमाम आज तेलंगाना के यौम तासीस के मौके पर युवा किरीटालू कवि सम्मेलनम का शानदार पैमाने पर इनेकाद अमल में आया, जिसमें रियासत भर से नौजवान शोरा ने शिरकत की। इस मौके पर सदर तेलंगाना जागृति व रुकन कानून साज कौंसिल BRS कलवा कुंटला कविता ने खिताब करते हुए कहा कि आज का दिन तेलंगाना रियासत के अवाम के लिए बहुत ज्यादा अहमियत का हामिल है, क्योंकि यही वो दिन है जब बरसों की जद्दोजहद और कुर्बानियों के बाद हमें एक अलहदा रियासत के तौर पर शनाख्त हासिल हुई। कलवा कुंटला कविता ने कहा कि आज के दिन हमें तहरीक तेलंगाना की यादों को ताज़ा करना है और उसी के साथ साथ उन जज्बात और एहसासात को याद करना है जिन्होंने इस तहरीक को जिंदा रखा है। उन्होंने कहा कि अगर नन्हे बच्चे बदकम्मा के गीत सीखें तो बदकम्मा सदियों तक जिंदा रहेगा, और अगर नौजवान शोरा तेलंगाना पर शायरी करें तो हमारी तहजीब और अदब भी सदियों तक जिंदा रहेगा। कविता ने कहा कि आज का दिन और तेलंगाना तहरीक के सकाफती मेमार बीवी आचारी की सालगिरह एक ही दिन होना इंतहाई खुशाइन बात है। तेलंगाना की मिट्टी वो सरजमीन है जहां अदब और सकाफत को हमेशा परवान चढ़ाया गया है। తెలంగాణ ఉద్యమం ఎందుకు అని దాని వెనుక ఉన్నటువంటి స్ట్రగుల్ని చెప్పినటువంటి పోయట్రీ మన తెలంగాణ పోయట్రీ. రేపటి నాడు కూడా తెలంగాణ అభివృద్ధి చెందాలని ఎందుకు కోరుకుంటున్నాం, తెలంగాణ నీటి కోసం ఇప్పుడు కూడా ఎందుకు తప్పిస్తున్నాం, ఉద్యోగాల కోసం ఎందుకు తప్పిస్తున్నాం, ప్రతి ఒక్క అంశం దాని వెనుక ఉన్నటువంటి అంశాన్ని విప్పి చెప్పగలిగితేనే నిజమైనటువంటి కవులవుతారని నాకు ఉన్నటువంటి పరిమిత జ్ఞానంతో నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను సాహిత్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఒక పోయట్రీ వింటే మనకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. మాలాంటి వాళ్లకు రోజుకు వేలాది మందితోని కలిసేటటువంటి వాళ్లకు ఇన్స్పిరేషన్ రావాలన్నా ధైర్యం రావాలన్నా మేము మీ దగ్గరికే రావాలి. మీ దగ్గర నుంచి వచ్చేటటువంటి సాహిత్యం నుండి వచ్చేటటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొనే మళ్ళీ ప్రజలకు సేవ చేయాలి. అంటే మాకన్నా మీకెక్కువ బాధ్యత ఉన్నది. సాహిత్య రంగంలో ఉన్నవాళ్ళు చక్కటి సాహిత్యం రాస్తే, నాయక రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు మీ నుండే మేము స్ఫూర్తి పొంది మళ్ళీ ముందుకెళ్తాం. కాబట్టి బాధ్యత పెద్దది. ఏదో ఇది చిన్నది కాదు, కెరీర్ కాదు, టైంపాస్ కాదు, అవార్డు కోసమో శాల్వా కోసమో చేసేది కాదు. సమాజాన్ని మంచి తొవ్వలో నడిపేయడానికి చేయాల్సినటువంటి ప్రయత్నం. కాబట్టే కవిత్వాన్ని సీరియస్గా తీసుకోవాలి, కాబట్టే సాహిత్యాన్ని సీరియస్గా తీసుకోవాలి. వరల్డ్ క్లాస్ సాహిత్యం తెలంగాణ నుంచి రావాలనేటటువంటి అభిలాషతో ఈ కార్యక్రమాల్ని చేపట్టుకోవడం జరుగుతున్నది. తెలంగాణలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలి. దానికి జాగృతి మీ అందరి సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నది.